హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు ద అనదర్ వ్లాగ్. సో, ఇవాళైతే మేము గోవా రెడీ స్టార్ట్ అయిపోయామనమాట. అండ్ దెన్ వి బుక్ ద క్యాబ్. ఆహ్, ధృతికి బీచ్ స్టేషన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆల్మోస్ట్ 2, 3 మంత్స్‌గా అడుగుతోంది. ఇవక్క బుట్టబొమ్మ, ఆ! ఇవక్క బుట్టబొమ్మ, ఈ పాప తేజ. నేను పుట్టబోమనా ఎందుకట్లా? అలా ఎక్కామో లేదో కరెక్ట్‌గా ఒక 5-10 మినిట్స్‌లో నిద్రపోయేసిందనమాట. తనకొకటి బస్ గానీ లేదంటే బైక్స్ కానీ, కార్ కానీ ఏదెక్కినా కానీ జస్ట్ మోషన్ అంటే మోషన్‌లో స్టార్ట్ అయ్యి వచ్చిందంటే ఆ మోషన్‌కే నిద్రపోయేసింది. పెట్టినానా? ఏం చేస్తానో చెప్పు. మమ్మీకి నేను ఏదల్సి పెడుతున్నా. ఓకే దగ్గర మా మమ్మీ పెట్టింది అరిగింది. ఓకే. మా బుజ్జమ్మ నాకు నెయిల్ పాలిష్ పెడుతోంది. బస్‌లో జర్నీ అంతా చాలా హ్యాపీగా జరిగిందనమాట. యాక్చువల్‌గా బస్ జర్నీ నేనైతే అందరికీ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా కబుర్లు చెప్పుకోవచ్చు. అసలు ఆ చిన్న స్పేస్‌లో ముగ్గురు అమ్మా, నాన్న తమ పిల్లలతో జర్నీ చేయడం అంటే చాలా బోలెడన్ని కబుర్లు చెప్పుకోవచ్చు. మెమరీస్ ఇలా వెళ్ళేవాళ్ళము అని వాళ్ళు పెద్దగా అయినప్పుడు చెప్పుకునేవాళ్ళు. మనకు కూడా ఇది ఉంటదనమాట. ఇలాగ అలా చేసాము. ఆల్మోస్ట్ నైట్ అంతా అయిపోయింది. గోవా అయితే రీచ్ అయిపోయాము. ఇది గోవా బ్రిడ్జ్ అనమాట. చూసారు కదా ఎంత బ్రిడ్జ్ అంటే అంత పెద్ద బ్రిడ్జ్. రీల్స్‌లో కూడా చూసే ఉండింటారు. గోవా ద బిగ్గెస్ట్ బ్రిడ్జ్ అండ్ ఎంత బాగుంటుందంటే ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నావా? కింద వాటర్ ఉన్నాయని కింద పోవట్లేదా? అవునా? బ్రిడ్జ్ కదా. సో, తను చాలా హ్యాపీ, ఎక్సైటెడ్ ఉందనమాట. బీచ్‌లో ఆడుకోవాలి ఆ వాటర్‌లో. అసలు ఫస్ట్ టైమ్ ఆల్మోస్ట్ 3, 4 మంత్స్‌గా అడుగుతుందనమాట. బీచ్‌కెళ్ళాలి అని. ఇది సెకండ్ టైమ్ అనుకుంటా బీచ్‌కెళ్ళటం తనకి. ఆహ్, సో, తను చాలా ఎక్సైటెడ్ ఉంది. తన ఫ్రెండ్స్‌కి అందరికీ చెప్పుకుందనమాట. ఎళ్ళేసి అపార్ట్మెంట్‌లో కాదు చిట్టి తల్లిలు. మేమున్న ఫ్లోర్‌లో అందరికీ చెప్పేసింది. మేము గోవా యు ఆర్ వెళ్తున్నాం హ్యాపీ మేము. వై? గోవింగ్ ఓకే. ఈడ కూడా ఒక స్కూల్ ఉందంట. టేక్ కేర్ వెళ్తావా? టేక్ కేర్లో పెట్టేసుకుని వెళ్తా బయట తిరుగుతాము. వచ్చేసింది రాక్షసి. చార్జ్ రండి షాపు. నేనొక చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. నాకు తెలిసిన సర్కిల్‌లో చాలామంది పెద్దవాళ్ళు గానీ, మన ఏజ్ వాళ్ళు గానీ నేను చెప్పడం వింటున్నాననమాట. ఇంత చిన్న వయసులో పిల్లల్ని తీసుకొని బయట ట్రావెల్ చేస్తే వాళ్ళకేం గుర్తుంటుంది? పెద్దగయినాక కూడా వాళ్ళకేం తెలీదు, ఏం గుర్తుండదు. ఇంక వెళ్ళి వేస్టే కదా! అని ఇలాంటి థాట్స్ అయితే ఇస్తూ ఉంటారు. అవన్నీ పక్కన పెట్టేసి ఉన్ని చిన్న పిల్లలైతే ఏంటి, పెద్దవాళ్ళ అయితే ఏంటండి, మెమరీస్ అనేటివి మెమరీసే. ఒక్కసారి వాళ్ళ మనసులో ఆ మెమరీస్‌ని మీరు క్రియేట్ చేయగలిగారంటే అవి ఎప్పటికైనా లాంగ్ లాస్టింగ్. అసలు వాళ్ళు ఎన్నో తెలుసుకోగలుగుతారు. ఎన్నో రీచ్ అయిపోయామనమాట. ముందు ముందు దిగంగానే స్కూటీ తీసేసుకున్నాము. స్కూటీ తీసుకొని హ్యాపీగా లగేజ్ తీసుకొని ఇంక బ్రేక్‌ఫాస్ట్ అయితే ఫస్ట్ చేయాలనేసి బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి గోవా సిటీలోనే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాననమాట. ధృతి ఏమో పూరి నచ్చింది. అండ్ తేజ ఏమో దోస, దోస పెసరట్టు అనుకుంటానది. అండ్ నేనేమో హ్యాపీ మసాలా బర్త్డే. దోస అనమాట. కొయ్ సింపుల్‌గానే కొయ్ కొయ్ ఉంది. కొయ్. మరీ అంత బాగా అయితే ఏం లేదు. మన సౌత్ ఇండియన్స్ లాగా అయితే చేయలేదనమాట. బట్ రండి. ఇక మీదట సో, మేము బుక్ చేసుకున్న రిసార్ట్ వచ్చేసి లోటస్ విస్టా రిసార్ట్ అనమాట. వచ్చేసాము. ఇదే బీచ్ అనమాట. ఫస్ట్ చెక్ ఇన్ కూడా అవ్వనివ్వలేదు ధృతి. డైరెక్ట్ ఇంక బీచ్‌కే వెళ్ళిపోయిందనమాట. వాళ్ళ డాడీని తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది. అసలు ఫుల్ ఎక్సైటెడ్ ధృతి అనమాట. చెప్పులేసుకొని అబ్బా! రా. ఎంత వాటరా అన్నట్టు తన కాలుతుంది. ఎక్స్‌ప్రెషన్స్ అయితే ఇట్ ఈస్ సో ప్రీషియస్. దా 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 దా. చేయి పట్టుకో. తేజ ధృతిని పట్టుకో.
అయ్యో కూర్చునేసింది. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట వాళ్ళ నాన్నతో. బీచ్‌లో వాటర్ అంటే తనకు చాలా పిచ్చి. ఎంత సేపయినా కానీ, ఎన్ని అవర్స్ అయినా ఉండిపోతుందనమాట. ఆ తర్వాత చాలా సేపు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇంకా రిసార్ట్ లోపలికెళ్ళడానికైతే ఒప్పుకుందనమాట. లోపలికెళ్ళగానే షవర్ ఇక్కడ చేసుకొని లోపల ఇదిగో కనిపిస్తోంది కదా! ఇదే అనమాట రిసార్ట్. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, నాట్ ఈవెన్ 2 మినిట్స్ పట్టదనమాట. అసలు ఏ టైంలో ఈ మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్‌నూన్ ఏ టైంలో అలా అనుకుంటే అలా బీచ్‌కెళ్ళిపోవచ్చు. అలా అనేసి మేము బుక్ చేసుకోవడానికి కారణం కూడా. సో, అయ్యో చూసుకోలేదురా. సూపర్ అంటే సూపర్. నేనలా నడుస్తూ ఉన్నప్పుడు నేను వెనక్కి పడిపోయాననమాట. దా దిస్ ఈస్ ద పూల్ ఏరియా. ఇప్పుడు ఏదో ధృతి దిగాలంట పూల్లోకి. దిస్ ఈస్ ద పూల్ ఏరియా. These are the cottages that we have here. ఈ హోటల్ పేరు వచ్చి లోటస్ రిసార్ట్. ఈ లోటస్ విస్టా రిసార్ట్‌కి రావటానికి ఒక 40 మినిట్స్ అయితే స్కూటీ రైడ్ ఉండిందనమాట. నాకేమో ఫుల్ అలుపొస్తోంది. కానీ ధృతికి మాత్రం ఎక్కడ అసలు వాటర్ చూసిందంటే తనని ఆపటం ఎవరి వల్ల కాదనమాట. వాళ్ళ డ్యాడీని రిక్వెస్ట్ చేసుకొని ఎలాగో ఫ్రెష్ అవ్వకుండా పూల్‌లో ఆడేసి ఒకటేసారి నేను ఫ్రెష్ అవుతాను అని చెప్తుందనమాట. నన్ను రమ్మని పిలుస్తుంది. నా వల్ల కాదమ్మా అని చెప్పి పట్టుకో అందుకు నేను పట్టుకున్నా. అయితే వాళ్ళ డ్యాడీ స్విమ్మింగ్ నేర్పించడానికి చాలా ట్రై చేస్తున్నాడు. కానీ ఎందుకో భయపడిపోతుంది కొంచెము. అందుకనేసి వదిలేసారనమాట. సరే ఎందుకులే తనని బలవంత పెట్టడము. తనకు నచ్చినట్టు ఆ చిల్డ్రన్స్ పూల్‌లోనే ఆడుకోని అనేసి అలాగే వదిలేద్దాము అనుకున్నాం. ఫుల్ ఎంజాయ్ చేసిందండి. స్విమ్ చెయ్యి ధృతి. ఎట్లా పడుతుంది? అక్కడ నుంచి వాటర్ ఇట్లా ఫాల్ అవుతుంది అంతే. సరే స్విమ్ చెయ్యి, ఇందులో కావాలా? స్విమ్ చెయ్యి. యాక్టింగ్ కాదు, నిజంగా స్విమ్ చేయి. నిజంగా స్విమ్ చేయకుండా నువ్వు అప్పటికే ఆల్మోస్ట్ 1 అవర్ దాకా పూల్‌లో ఆడింది. ఎంత రమ్మన్నా రాలేదు. వాళ్ళ డ్యాడీ కలుపొచ్చి తను రెస్ట్ తీసుకుంటున్నాడనమాట. ఎన్ని సార్లు పిలిచినా రావట్లేదనేసి నాకు స్లీపీగా ఉంది. అసలు ఆల్మోస్ట్ ఆఫ్టర్ నూన్ 12 అలా అరౌండ్ ఆ టైం అవుతుంది. ఇంకా ఈమెకసలే స్వింగ్స్ పిచ్చి ఎక్కువనమాట. ఇంక అది చూసేసింది. అది చూసి ఫుల్ స్వింగ్ చేసిందనమాట. ఇంక అక్కడ వదలట్లేదు. రానంటుంది. ఎన్ని సార్లు పిలిచినా రాదు. ఫ్రెష్ అయ్యి బయట ఇంకా చాలా బీచెస్ ఉన్నాయి చూడ్డానికి, ఎళ్దాం రా అమ్మ అంటే రాదు. మొండి చేస్తూ ఉందనమాట. అస్సలు రాదు. ఆ! అది ఇది ఏదేదో చెప్తుందనమాట. 5 మినిట్స్ అంటది, 10 మినిట్స్ అంటది. కానీ రాను మాత్రం రాదు. అండ్ దెన్ ఇంకా ఇది అయ్యేదాకా లేదులే అనేసి నేను కొద్దిసేపు పూల్‌లో దిగాననమాట. నాకైతే స్విమ్మింగ్ రాదు. అండ్ దెన్ ఫైనల్లీ ఇది కాటేజ్ టూర్ అనమాట. సో, ఇక్కడ మేము ఈ 1 డే 1 నైట్ స్టే చేయబోతున్నామనమాట. చూసారు కదా! ఇక్కడ ఫుల్ బాల్కనీ వ్యూ అంతా చాలా బావుంది. అండ్ దిస్ ఈస్ ద బెడ్. వుడెన్ కాటేజ్ అంటే చాలా నీట్‌గా, క్లీన్‌గా చాలా బావుండింది. అండ్ దెన్ స్టోరేజ్‌కి ఇక్కడ కబోర్డ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడే చాలా కంఫర్టబుల్‌గా 3 మెంబర్స్ అయితే పడుకోవడానికి చాలా బావుందనమాట. అండ్ దెన్ దీస్ ఆర్ ద థింగ్స్ దే హావ్ కెప్ట్ ఇన్. ఇదే మేము ఉండబోయే లోటస్ సూత్ర రిసార్ట్ అన్నమాట. ఇది ఫుల్గా ఎంజాయ్ చేయడానికి రెడీ అవ్వాలి. సో లెట్స్ ఎట్ గో. ఫైనల్లీ ఇలా అయితే ఫ్రెష్ అయిపోయి నీట్‌గా డ్రెస్ చేసుకొని ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే ఎళ్ళాలనమాట. హ్మ్. ఈమెని ఎలాగో అలాగా రెడీ చేసి తీసుకెళ్ళామనమాట. మళ్ళీ స్నానం చేసినా కూడా మళ్ళీ పూల్‌కెళ్ళాలంటుంది. ఎందుకు చూడండి లేదు, అక్కడే ఏదేదో ఉంది. చెప్తుందనమాట. ఉంది నానా. మా డాడీ కూడా చూస్తే లేరంటున్నాడు. అది కాదు.
మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.